హైదరాబాద్ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి టెంపుల్ కు భక్తులు పోటెత్తుతున్నారు. దీపావళి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం నగరంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సాయంత్రం హారతి తర్వాత అమ్మవారి ఖజానా భక్తులకు ఇవ్వనున్నారు. నేటి నుంచి 3 రోజులు భక్తులకు ఖజానాతో పాటు అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. నాణేలు సొంతం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రముఖుల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయం వద్ద రద్దీపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్కు వచ్చేసరికి కూడా నగరంలో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా దివాళీ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక దివాళీ అనగానే మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది భాగ్యలక్ష్మి చార్మినార్ టెంపుల్. చార్మినార్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా భాగ్యలక్ష్మి ఆలయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. సో భాగ్యలక్ష్మి ఆలయానికి సంబంధించి కూడా ప్రతి ఏటా దివాళీ సందర్భంగా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి దీవెనలు తీసుకుంటూ ఉంటారు. ఇక దర్శనాలతో పాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఆలయంకి లేని ఒక యూనిక్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకత ఈ ఆలయంకి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించి ఏవైతే ఇటు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కైన్స్కి సంబంధించి కూడా ఖజానా అనేది కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం కూడా అమ్మవారికి సంబంధించి ఖజానా కూడా ప్రసాదంగా ఇస్తూ ఉంటారు వచ్చిన భక్తుల కోసం. వాటన్నిటి కోసం కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేము 5 years నుంచి వస్తున్నాము. మాకు వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. 5 years నుంచి ఖచ్చితంగా వస్తున్నాము. కానీ కైండ్స్ కూడా వస్తారు, కానీ కైండ్స్ కోసం కూడా వచ్చాం. కానీ సాయంత్రం ఈవినింగ్ 7 నుంచి ఇస్తారంటారు. అదొక డిసప్పాయింట్ అయింది. కానీ దర్శనం బాగా అయిందండి, చాలా సంతోషం. నార్మల్గా ప్రతి సంవత్సరం కూడా కైన్స్ తీసుకుని వెళ్తూ ఉంటారా ఖజానా అమ్మవారికి సంబంధించి? అవునండి, కాయిన్స్ తీసుకెళ్తాను. ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది, ఏదో బాగా అనిపిస్తుందని అదొక సెంటిమెంట్ అండి. ఎట్లాంటి సెంటిమెంట్ ఉంటుంది అమ్మవారికి సంబంధించి కైన్స్ తీసుకెళ్ళడం కావచ్చు? ఏం చేస్తూ ఉంటారు కైన్స్ తీసుకెళ్ళిన తర్వాత? తీసుకెళ్ళి మామూలుగా పర్సులో పెట్టుకుంటాం కాబట్టి, లేదంటే మన బీరోలో పెట్టుకుంటాం కాబట్టి, ఒకటి ఏంటంటే ఒక సెంటిమెంట్ అండి, అంతే. దాని గురించి తీసుకెళ్తాము, ఏదో బాగుండాలి, అదృష్టం కలిసి రావాలన్న ఒక సెంటిమెంట్ అమ్మవారిది. ఆ ఉద్దేశంతో తీసుకెళ్తాము. కానీ ఈరోజు కొంచెం సాయంత్రం ఈవినింగ్ నుంచి 7 నుంచి ఇస్తాను, అదొక డిసప్పాయింట్. కానీ మళ్ళీ 7 వరకు ఉండి తీసుకెళ్దాము. ప్రస్తుతానికి అయితే కొంచెం రద్దీ కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే దీపావళి కాబట్టి ఇంట్లో అందరు పూజలు చేసుకుంటుంటున్నారు, కొంచెం తగ్గింది. కానీ సాయంత్రం వచ్చేసి చాలా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు చాలా కష్టం అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్ మొత్తం చాలా బాగున్నాయండి. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసి. అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు? సమత. సో దివాళీ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా? మేము అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటాం, లక్ష్మీ అమ్మవారికి. ప్రతి ఏరియా దర్శనం చేసుకుంటాం భాగ్యలక్ష్మి అమ్మవారికి. ఎట్లా ఉంది మరి ఈ రోజు దర్శనం ఎట్లా అయింది? జనాల రద్దీ ఎట్లా ఉంది? బాగుంది. అమ్మవారికి సంబంధించి కూడా ఇక్కడ ఖజానా పంపిణీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి తెలుసా మీకు? ప్రతి తీసుకుంటూ ఉంటారా కైన్స్? తీసుకుంటాం, కైన్స్ ప్రతి తీసుకుంటాం. అమ్మవారి దర్శనంతో చాలా ప్రశాంతత అనిపిస్తుందండి. వాస్తవంగా ఇక్కడికి వస్తే దర్శనం చేసుకుని పోతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎన్నోసారి రావాలనిపిస్తుంది. బట్ అమ్మవారు ఎప్పుడోసారి భాగ్యం ఉన్నప్పుడు తీసుకుంటారు. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుంచి వచ్చానండి, కృష్ణ. అయితే ప్రతి సంవత్సరం భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మేము దర్శనం చేసుకుంటూ ఉన్నామండి. అయితే చాలా మంచిగా ఉంటుంది. మేము ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి కైన్ అనేటువంటిది తీసుకుంటూనే ఉంటాము. ఈడ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంచిగానే ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులనే ఉంటుంది. ప్రతి ఇయర్ మేము దీపావళికి ఇక్కడ వచ్చి అమ్మవారితో దర్శనం చేసుకుంటాం. ఈ ఇయర్ కి సంబంధించి రద్దీ ఎట్లా ఉంది? దాంతోపాటు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ఇక్కడ ఏర్పాట్లు ఇట్లా అంతా మంచిగానే ఉన్నాయండి. రద్దీ కూడా పబ్లిక్ ఫుల్ ఇప్పటి వరకు ఉంది. అంటే ఈ రోజే స్టార్ట్ కదా, ఈవినింగ్ నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ కైన్స్ ఇస్తారు, అట్లా 3 days వరకు కంటిన్యూ కైన్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ రద్దీ కూడా అంటే ఇప్పుడు చూడడానికి దర్శనానికి ఈజీ ఉంది. ఈవినింగ్ అయితే కొద్దిగా పబ్లిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంటారండి. చూస్తూ ఉన్నాగా మనకైతే రద్దీ సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారి ఖజానాకి సంబంధించి ఏదైతే ఖజానా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో వాటికి సంబంధించి ఎక్కువగా వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అదే విధంగా మరి మనతో పాటు ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. మేము ఉప్పల్ నుంచి వచ్చామండి. సో ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం కోసం వస్తుంటాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అమ్మవారి దర్శనం. ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ పబ్లిక్ కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తుంటారు. ఈసారి కూడా సెట్టింగ్ కానీ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మండపం కానీ అమ్మవారి దర్శనానికి కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేస్తారు. కానీ ఈరోజే స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఇవ్వలేదు. ఈవినింగ్ 7 నుంచి 3 days వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారండి.
తీసుకుంటూ ఉంటారా ప్రతి సంవత్సరం కాయిన్స్ మరి? ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటాను. నేను తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మన కుటుంబం అంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారండి. ఎన్ని ఇయర్స్ నుంచి కాయిన్స్ తీసుకుంటూ ఉన్నారు మరి ఇక్కడికి వచ్చి? 10 సంవత్సరాల నుంచి తీసుకుంటామండి. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉన్నాం. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు 7 గంటలకు ప్రారంభం అయ్యే ఏదైతే కైన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో దాదాపు 7 లక్షల వరకు కూడా కైన్స్ ఇప్పటికే తీసుకొచ్చి పెట్టామని చెప్పేసి ఇటు నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ కైన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల మందికి పైగా కైన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 7 లక్షల కైన్స్ సిద్ధంగా ఉంచామని చెప్పేసి వచ్చిన వారందరికీ కూడా కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజుతో పాటు అంటే ఈ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యి 21, 22, 23 అంటే దాదాపు 3 రోజుల పాటు కూడా అమ్మవారి కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ 3 రోజులు కూడా మనకు రద్దీ అయితే విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఎంత రద్దీ వచ్చినప్పటికీ కూడా దాదాపు ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి కూడా దాదాపు ఒక 20 మంది కలిసి కూడా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారికి సంబంధించి కూడా కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దనైతే రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఇదే రద్దీ అయితే ఈ రోజంతా ఉండే అవకాశం ఉంది. ఇక సాయంత్రం సమయంలో అమ్మవారి ఖజానాకు సంబంధించి కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో ఆ సమయంలో కూడా మనకు రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దివాళీ సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పబ్లిక్ తో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.